హాయ్ బ్రో. రేపు 14th వ్యాలంటైన్స్ డే, అలాగే ఆ రోజు బ్లాక్ డే కూడా మన ఇండియా. సో ఎలా ఎలా అనిపిస్తుంది? ఇక బ్లాక్ డే కోసం మనం కొంచెం మౌనం పాటించాలి, చిందించాలి. ఆ విషయంలో అయితే మనం ఏంటంటే వాలంటీర్స్ డే అనేది మన కల్చర్ కాదు, మనం దాన్ని జరుపుకోకూడదు అని చెప్పేసి ఇప్పుడు బ్లాక్ డే తర్వాత చెప్పుకుంటారు చాలామంది. సో అంతకుముందు February 14th అంటే అందరికీ గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే మాత్రమే. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి బ్లాక్ డే అని చెప్పుకొస్తున్నారు. సో దీనికి కొందరు ఏం చెప్తున్నారు, ఆ లవర్ లేని ప్రతి ఒక్కడు బ్లాక్ డే అని చెప్పేసి లవర్ లేని బాధని ఈ బాధలో కలుపుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో అలా ఏం కాదు, మన జవాన్లకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం కోసం ఖచ్చితంగా ఈ బ్లాక్ డే అనేది మనం ఏంటంటే దీనికి కొంచెం మౌనం పాటించాల్సింది ఎంతైనా ఉంది. సో ఈ విషయాన్ని మనం ఏంటంటే కొంచెం బాధాకరమైన విషయమే, చిందించాల్సిన విషయమే. కాకపోతే ఈ లవర్స్ యొక్క ఇది చూసుకుంటే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా. సో ఈ రోజుల్లో స్కామ్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ హనీ ట్రాప్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ టైంలో ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఏంటంటే నార్మల్గా కలిసి నీకు ఈ వ్యాలంటైన్స్ వీక్ మొత్తం ఉంటుంది కదా, ఈ వీక్లో కలిసి ఆ చాక్లెట్లని, టెడ్డీ బేర్లని, ఆ తర్వాత కిస్సులని, హగ్గులని వీటితో దగ్గర చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే నీకు ఒక రూమ్కి తీసుకుపోయి నీకు వీడియోలు తీసి బెదిరిస్తున్నారంట. సో చూసుకోండి, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేదు బ్రో, ట్రూ లవ్ అనేది ఈ రోజుల్లో అయితే లేదు బ్రో, ఎక్కడా లేదు. చెప్తున్నా కదా, ఏదైనా వాడుకొని వదిలేసి టిష్యూ పేపర్ అయిపోయింది. లవ్ అనేది ఒక టిష్యూ పేపర్ అయిపోయింది బ్రో. సో నీకు చెమట వచ్చినప్పుడు చెమట తుడిచి ఎట్లా పడేస్తావో, సో అబ్బాయిని అమ్మాయి ఎట్లా తుడిచి పడేస్తుంది, అమ్మాయిని అబ్బాయి ఎట్లా తుడిచి పడేస్తున్నాడు. సో ఇదేంటంటే జస్ట్ ఫక్ అండ్ ఫ్లై అంతే. కొన్ని రోజుల క్రితం చూసుకుంటే ఒక అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి కోసం తన తల్లిదండ్రులను కూడా చంపేసుకుంది కదా. మరి అలాంటప్పుడు లవ్ లేదని అనుకోవడం కరెక్టా తప్ప, లేదా అమ్మాయి లేదే తప్ప అని? ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలే ఇలా చేస్తున్నారు కదా, చాలా వరకు అయితే. అంటే అమ్మాయిలే అలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద నింద మోపలేము, అబ్బాయిలే అలా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళ మీద నింద మోపలేము. సో అబ్బాయిల వరకు అబ్బాయిలు చాలామంది అత్యాచారాలు, ఆ తర్వాత అదే చంపడాలు, ఆ తర్వాత లేకుంటే రేపులు అది ఇది అని చెప్పేసి చాలా చేస్తారు. అమ్మాయిలు ఏంది డ్రమ్ములో కుక్కేయడాలు, కుక్కర్లో కుక్కేయడాలు, ఫ్రిడ్జ్లో కుక్కేయడాలు, వాషింగ్ మిషన్లో పెట్టి తిప్పేయడాలు అవి కూడా చేస్తున్నారు. సో వీళ్ళని బ్లేమ్ చేయలేము, వాళ్ళని బ్లేమ్ చేయలేము. కాకపోతే ఈ తప్పు ఏంటంటే మనం అనుకునేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా అమ్మాయి కూడా జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎలా అయిందంటే జమ్మన్న, నువ్వు ఇలా మాట్లాడకపోతే ఇక నువ్వెవరో నేనెవరో అన్నట్టు అయిపోయింది అది. నమస్తే అన్న. నమస్తే. రేపు 14th వ్యాలంటైన్స్ డే, అలాగే ఆ రోజు మన ఇండియాకి చాలా దారుణమైన బ్లాక్ డే కూడా, జవాన్లు చనిపోయిన రోజు. పెహల్గామ్ అటాక్ చాలా మంది చనిపోయారు జవాన్లు. సో లవర్స్ డే అని చెప్పేసి చాలా మంది వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు, అది తప్పు కాదు. కానీ బ్లాక్ డేని మర్చిపోతున్నారు, అదేమంటారు అసలు దాని గురించి? దేశం ముఖ్యమా, లవర్స్ ముఖ్యమా అంటే దేశమే ముఖ్యం కదా. ఒకటి ఆలోచించండి. సజీవంగా మనం బతుకుతున్నాం, భారతదేశానికి సంస్కారం ఉంది అంటే భారతదేశాన్ని గౌరవించాలా. ఆ రోజు మీరే అన్నారు కదా, ఏదో దాడి జరిగింది అన్నారు కదా, అటువంటి దాడి జరిగిన రోజు నువ్వు ఎట్లా ప్రేమికుల రోజున జరుపుకుంటావు చెప్పు? ఇంకోటి ఏంటంటే అర్ధరాత్రుల వరకు మేలుకోవడాలు, పొద్దున్నే హాయిలు వానికి చాటింగ్ చేసి వానికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పరాలు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు నిద్ర మానుకోండి, ఎందుకు కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. ఆడమ్మగ ఎవరైనా సరే దేశం కోసం పోరాడే వాళ్ళకు మీరు జేజేలు కొట్టి వాళ్ళకు జోహార్లు చెప్పాలి. కానీ ఇంట్లో మీకు బట్టలు కొనిచ్చేదేమో తల్లిదండ్రులు, మిమ్మల్ని స్కూల్ ఫీజులు కట్టే తల్లిదండ్రులు, ఆడగానే మగ కానీ ఎవరైనా కానీ భవిష్యత్తులు ఇచ్చేది తల్లిదండ్రులు. కానీ వాళ్ళని వదిలేసి ఎవడో మధ్యలో వచ్చిన కోనికి వాళ్ళ గురించి లవర్స్ డే అని ఒక పేరు పెట్టి వాని కోసం ఏవో గిఫ్ట్లు కొనడానికి రాత్రి బాలు ఆలోచిస్తారు. అవసరమా ఇదంతా? కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. మీ చుట్టూ 10 మంది ఉంటారు. మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులకు నమస్కారం చేయండి, ఎందుకంటే వాళ్ళకు రుణం తెచ్చుకున్నట్టుంటుంది. మీరు ఫస్ట్ ఏ ఉద్యోగం తెచ్చుకుంటే సంతోషించే తల్లిదండ్రులే కదా. ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ పెట్టి. లవర్స్ డే అనేది ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఒకరికొకరు మోసాలు ఎక్కువైపోయినాయి. లవర్స్ అనేది మధ్యన ప్రేమానుబంధాలు లేవు. అంటే ఎక్కడుందో తెలియదు, కానీ నాకైతే స్వచ్ఛందంగా అయితే ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో కూడా కనపడలేము. ఈ గత కొద్ది కాలం నుంచి లేవు, ప్రేమలు లేవు. ఎందుకంటే ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఒకరు నమ్మితే మోసం. ఒక ఆడ మనిషి మగ మనిషి నమ్మిందంటే వాడు మోసం చేయాలని నిర్ణయించుకుంటాడు. లేదా ఒక స్వచ్ఛందంగా నిజాయితీగా ప్రేమించాలని మగవాడు అనుకుంటే ఆడ మనిషి మోసం చేస్తుంది. అంటే భరించలేని మోసం అంటే ఎట్లా అంటే బ్రేకప్ అంటది, అంతే. సడన్లీ బ్రేకప్ అంటది. ఆ బ్రేకప్ కావడం వల్ల ఏమవుతుందంటే మనకు గుండె బద్దలైపోతుంది. చాలామంది తట్టుకునే శక్తి ఉంటే తట్టుకుంటారు, తట్టుకోలేని సెన్సిటివ్ పర్సన్స్ ఏం చేస్తారు తెలుసా, ఏదో అజ్ఞాతం చేసుకుంటారు. అంటే ఇప్పుడు నీ వల్ల ఒక జీవితం బలైపోయినట్టే కదా. ఆలోచించండి. వ్యాలంటైన్స్ డే జరుపుకోండి. స్వచ్ఛందంగా నిజాయితీగా నిక్కర్చుగా ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గరే ఉండండి. మీరు గమనించుకోండి ప్రేమ అనేది ఎక్కడుందో. లేదంటే వ్యాలంటైన్స్ అనేది వేస్ట్ నన్ను అడిగితే.
తల్లిదండ్రులు ప్రేమించండి, మీ భవిష్యత్తు మీద కెరీర్ మీద ఫోకస్ పెట్టి నిలబడితే మీ వెనకాల 10 మంది మంచిది. అండి ఫిబ్రవరి 14 గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, బ్లాక్ డే కదా ఆ రోజు, అదొకటే గుర్తుంది. వ్యాలంటైన్స్ డే గుర్తులేదా? యా గుర్తుంది, అంటే పెద్దగా జరుపుకోము కదా, మ్యారేజ్ అయింది కదా, సో గుర్తులేదు. బ్లాక్ డే అయితే గుర్తుంటుంది, ఎందుకంటే అక్కడ జవాన్లు కదా మన గురించి యుద్ధాలు చేసి అక్కడ ఉన్నారు, సో అదొకటి మాత్రమే గుర్తుంది నాకు. నెక్స్ట్ కానీ చాలా మంది అబ్బాయిలకు కూడా ఆ రోజు బ్లాక్ డే అవ్వచ్చా? చాలామంది అబ్బాయిలకు ఎందుకు అవుతుంది, కమిటెడ్ అబ్బాయిలకైతే అవ్వకపోవచ్చు, అంటే లవ్లో ఉన్న వాళ్ళకి, సో మ్యారేజ్ అయిన వాళ్ళకి, దేశం మీద గౌరవం రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకైతే అది బ్లాక్ డే. ఇప్పుడు పార్కుల మట్టి పోయే అబ్బాయిల గురించి మీరు ఏం మాట్లాడతారు? అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, అంతా మనం ఏం జడ్జి చేయలేము ఎవరిని కూడా, సో అది.